నమస్తే వెల్కమ్ టు గమన్ మీడియా. నేను మీ చిట్టి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మనసులో ఏముందో మీకు అర్థం అవ్వట్లేదా? అదేనండి, ఈ రోజు నుంచి బిగ్ బాస్ 8 రివ్యూస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫియర్ సాంగ్కి ఫియర్లెస్గా మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్ సూపర్. మీరు ఇంకొకటి గమనించారా? డే బై డే ఆయన ఏజ్ రివర్స్ అవుతున్నట్టు చాలా హ్యాండ్సమ్గా తయారవుతున్నారండి. మరేమో కూలింగ్ గ్లాసెస్ని విసిరేసి మా బాలయ్య బాబుని ఇమిటేట్ చేసిన నాగ్ సార్. ఇది ఎలా తెలుసు అనుకుంటున్నారా? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అబ్బో ఏముంది, బిగ్ బాస్ మొత్తం ఫారెస్ట్ థీమ్లీగా ఉంది. చూసిరా మీరు? గార్డెన్ ఏరియాలో బుల్ ఫైట్, స్విమ్మింగ్ పూల్లో చిల్లింగ్. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇంకేదో రూమ్ ఉందంట, అదే ఇన్ఫినిటీ రూమ్. ఫ్యూచర్ గేమింగ్ కూడా ఆడిపిస్తారంట. మీకు తెలుసు కదా, అన్నీ నాకు అలా తెలిసిపోతాయి అంతే. రెస్ట్ రూమ్ అంట. ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ముస్సల కన్నీరు కూడా కాదు అని నాగమామయ్య చెప్పాడు. అరే మామ, గోల్డెన్ రూమ్, జీరో రూమ్ అంట, అట్లా ఉంటది మనతోని. పిలి పుల్లి యుద్ధం అంట, అదే మన లివింగ్ రూమ్ లో. మరేమో బెడ్రూమ్స్ విత్ పవర్స్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. అందులో లక్ ప్లస్ హార్డ్ వర్క్ వచ్చేసి తూనిగకి, స్ట్రెంగ్త్ అండ్ పవర్ వచ్చేసి పికాక్ కి, మాట పడిన వాళ్ళ కోసం జీబ్రా. పవర్సే కదా, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి, ఏం కాదు. ఇగో మళ్ళా కిచెన్ లో కోతి లెక్క గొడవ పడతారంట. కన్ఫెషన్ రూమ్ అంట. హానెస్ట్ గాను లిమిట్లెస్ గాను చెప్పుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ హౌస్ మేట్. షీఈస్ నన్ అదర్ దెన్ యష్మి. తను వచ్చింది 5 రోజెస్తో. మన నాగమామకు చెప్పింది 5 క్వాలిటీస్ 5 రోజెస్ ఇచ్చి. మరి నాగమామ గారు ఊరుకుంటారా? లేదు, 5 వెరైటీల బిర్యానీ తెప్పించి అందులో ఏదేంటో గెస్ట్ చేయమన్నారు. పాపం అందులో 2 కరెక్ట్గా గెస్ట్ చేసి 1 తప్పు చెప్పిందండి. పాపం కదా, మిగతా 2 తినలేకపోయింది. సరే, ఇదంతా పక్కన పెడితే నువ్వు ఏ స్ట్రాటజీ ప్లే చేస్తావంటే, నేను స్ట్రాటజీ ఏం ప్లే చేయను, జస్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చినా అని అన్నది. సరే, అదొక మంచి ఆన్సరే. మరి నీకు లిమిట్లెస్ గేమ్ కావాలంటే నాకు బిర్యానీ కావాలన్నాడు. అది చాలా మంచి ఆన్సరే. మరి నాగమామ కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు. ఏంటంటే బడ్డీ. ఈసారి బడ్డీగా లోపలికి వెళ్ళాలంట. సో మన బడ్డీ కాన్సెప్ట్లో 3 కలర్స్ ఇచ్చి నీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోమంది. ఎల్లో, గ్రీన్, రెడ్. తను రెడ్ చూస్ చేసుకుంది. రెడ్ అంటే సింగిల్, పౌరుషం అండ్ స్మార్ట్. సో మన సెకండ్ బడ్డీ ఎవరితో పేరు అవుతుందో చూద్దామా? సెకండ్ బడ్డీ ఎవరో నిఖిల్ ఎవరో కాదు, కన్నడ హీరో. బట్ తనకి విలన్ గా యాక్ట్ చేయడం అంటే ఇష్టం. తన రిలేషన్షిప్ స్టేటస్ ఈజ్ సింగిల్ అండ్ కమింగ్ టు థర్డ్ హౌస్ మేట్ అభయ్ నవీన్. పెళ్లి చూపుల మూవీ ఫేమ్. తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. సో మనవాడి స్ట్రెంత్ వచ్చేసి స్పాంటేనియస్, వీక్నెస్ వచ్చేసి ఇమోషనల్. సో తనకు 3 కలర్స్ పిక్ చేయమన్నారు. ఎల్లో స్టాండ్స్ ఫర్ టాకెటివ్, ఫైటర్, ఇంటెలిజెంట్. సో మన 4th కంటెస్టెంట్ పేరు ప్రేరణ గారు. ఆమెకి మ్యారేజ్ అయ్యి 8 months అయింది. తన హస్బెండ్ పేరు వచ్చి శ్రీపత్. మన ప్రేరణ గారితో ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. తను ఎవరో కాదు, మన నేషనల్ క్రష్ రష్మిక మందానా గారు. సో మన నాగమామతో మామూలుగా ఉండదు కదా, తనకి తన హస్బెండ్కి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏదో సరదాగా సాగిపోయింది. ఈ హౌస్కి వచ్చాక లిమిట్లెస్గా ఏం కావాలి అంటే తను నిద్రను చూస్ చేసుకుంది. నిద్ర ఎవరికి వద్దో చెప్పండి. ఇంకా తను ఇంకా అభయ్ నవీన్ బడ్డీస్ అయిపోయారు. వాళ్ళిద్దరు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. మరి మన నాగమామ ఊరికే ఉంటాడా? ఉండడు. ఈ 2 బడ్డీ పేర్స్తో సెలబ్రిటీ గేమ్ ఆడిపించారు. ఒక మంచి టీం వచ్చిందండి. అదేంటనుకుంటున్నారా? 35. ఇది ఒక చిన్న కథ కాదు. ఇందులో మన డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? రానా దగ్గుపాటి, బల్లాల దేవ గారు. మరి యాక్టర్స్ వచ్చేసి విశ్వదేవ్ గారు, ఇంకా నివేద థామస్ గారు. మరి మన నాగమామ వచ్చేసి రానా గారిని, నివేద గారిని యాక్షన్ రూమ్కి పంపారు. ఇందులో ఫస్ట్ బడ్డీ పేరు వచ్చేసి మన యష్మి ఇంకా నిఖిల్. మన సెకండ్ పేరు వచ్చేసి ప్రేరణ అండ్ అభయ్ నవీన్. సో వీళ్ళిద్దరికి గేమ్ కండక్ట్ చేశారు. గేమ్ కండక్ట్ చేస్తే మన యష్మి ఇంకా నిఖిల్ గెలిచారండో. మరి ఓడిపోయిన వాళ్ళకి ఏముంటుంది? మన నాగమామ వచ్చేసి 3 ఫ్రేమ్లు పెట్టాడు. 3 ఫ్రేమ్లలో వీళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ చూస్ చేసుకున్నారు. అందులో ఏమొచ్చిందంటారా? నో ఇమ్యూనిటీ, నో క్యాప్టెన్. పాపం కదా. 5th హౌస్ మేట్ వచ్చేసి ఆదిత్య ఓం అంటే ఎవరు అనుకుంటున్నారా? లాహిర్ మూవీలో తన యాక్టర్. అండ్ 4 మూవీస్కి డైరెక్షన్ కూడా ఇచ్చారు. తనకి బిగ్ బాస్ హౌస్లో లిమిట్లెస్గా ఏం కావాలని అడిగితే ఛాలెంజెస్ కావాలని చెప్పారు. మన నాగమామ ఊరికే ఉంటారా? 3 కలర్స్ ఇచ్చారు. 3 కలర్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అందులో రెడ్, గ్రీన్, ఎల్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఎల్లో మీన్స్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ తెగింపు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ 6th హౌస్ మేట్ ఎవరు చూద్దాం ఇప్పుడు. సో మన 6th హౌస్ మేట్ వచ్చేసి సోనియా. మన సోనియా. సో తను ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చిందని నాగమామ అడిగితే, నేను ఆపర్చునిటీని ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిందని. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండో, ఎందుకంటే తను కరాటే ఎక్స్పర్ట్. వామ్మో. మళ్ళీ తనకి స్పెషల్గా ఆర్జీవి గారు వీడియో మెసేజ్ కూడా పంపారు. మీకు ఒక విషయం తెలుసా? తను దిశా మూవీలో కూడా యాక్ట్ చేసింది. నా ఆదిత్య ఓం అండ్ సోనియా ఆర్ పేర్డ్. వీరిద్దరూ హౌస్లోకి ఎంటర్ అయ్యారు.
సెవెంత్ హౌస్మేట్ ఈజ్ మధు. మధు అంటే ఎవరనుకుంటున్నారా? బెజవాడ బేబక్క. తనకి లిమిట్లెస్గా ఏం కావాలని అడిగితే ఫుడ్ కావాలన్నారు. ఫుడ్ ఎవరికి వద్దండి ఈ టైంలో, ఈ రోజులలో అందరికీ అవసరమే ఫుడ్ అనేది. మన బెజవాడ బేబక్కని కలర్స్ చూస్ చేసుకోమంటే రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు. రెడ్ కలర్ మీన్స్ మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్, వైరల్. సో మన 8th కంటెస్టెంట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష గారు. ఆయనకి 18 అవార్డ్స్ వచ్చినాయి ఆర్జేలో. అన్ని అవార్డ్స్ రావడం అంటే మరి గొప్పే కదా. సో మన నాగమామ ఊరికే ఉన్నాడు కదా, మన బెజవాడ బేబాకి ఆర్జే శేఖర్ భాష గారికి ఒక టెస్ట్ పెట్టారు, స్పాంటేనిటీ టెస్ట్ అని. దానిలో మ్యూజిక్ అండ్ పోయట్రీ ఉంది. ఆబ్వియస్గా మ్యూజిక్లో మన బెజవాడ బేబాక గారు గెలిచారు అండ్ పోయట్రీలో మన ఆర్జే శేఖర్ భాష గారు గెలిచారు. సో వీళ్ళిద్దరూ ఒక పేరు అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కమింగ్ టు అవర్ 9th హౌస్మేట్ ఇన్ కిరాక్ సీత. కిరాక్ సీత అంటే ఎవరికి తెలియదండి, అదే బేబీ మూవీలో యాక్ట్ చేశారు. తన ట్రిగర్ పాయింట్ వచ్చేసి ఫేక్ పీపుల్ అని చెప్పారు. తనని లిమిట్లెస్గా కావాలి అని అడిగితే ఏం చెప్పారు అంటే తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ కావాలని అడిగారు. నాగమమ్మ తనని కలర్స్ చూస్ చేసుకోమని చెప్తే రెడ్, గ్రీన్, ఎల్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఎల్లో మీన్స్ అన్ప్రెడిక్టబుల్, సెన్సిటివ్ అండ్ హైపర్. సో మన 10th హౌస్మేట్ వచ్చేసి నాగమణి కంట. సీరియల్ యాక్టర్ అండో. పాపం తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్సే వచ్చాయి, చాలానే ఫేస్ చేశాడు. మరి ఇంట్లో ఎలా ఉండబోతున్నాడో, ఎలా ఆడబోతున్నాడో చూద్దాం. సో మన కిరాక్ సీత ఇంకా నాగమణి కంట పేర్డ్ అప్. దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది బిగ్ బాస్ హౌస్. సో మన ఈ 3 న్యూ పేర్స్కి నాగార్జున గారు ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నారు. ఎవరితో అనుకుంటున్నారా? మన సరిపోయిందా శనివారం టీం. వాళ్ళెవరు? నాని ఇంకా ప్రియాంక. వీళ్ళిద్దరూ యాక్షన్ రూమ్కి ఎంటర్ అయిపోయారు. మరి ఈ పేర్స్కి గేమ్ కండక్ట్ చేయగా బేబక్క భాష గారు విన్నర్స్ అయిపోయారండి. మరి మీకు తెలిసిందేగా, ఓడిపోయిన వాళ్ళకి ఎలాగైనా ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది. ఆ బ్యాడ్ న్యూస్ చూస్ చేసుకోగా నో రేషన్ అంట, వాళ్ళే గెలుచుకోవాలంట, పాపం కదా. సో మన 11th కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్. తను ఇక్కడికి ఎందుకు వచ్చారనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్, ఫేమ్ అండ్ ఆల్సో మనీ. సో మనీ, ఫేమ్ ఎవరికి కావద్దు చెప్పండి. తనని లిమిట్లెస్గా ఏం కావాలంటే జనాల నుంచి లవ్ కావాలన్నాడు. క్లెవర్ ఆన్సర్ కదా, నాకు నచ్చింది. సో తనకి డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా కావాలంటే స్కెచ్ ద్వారా చూపించాడంటే హీస్ ఎ గుడ్ ఆర్టిస్ట్ టూ. సో మన 12th హౌస్మేట్ వచ్చి విష్ణుప్రియ. ఆమెని మీకు లిమిట్లెస్గా ఏం కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ అన్నారు. మన పృథ్వీరాజ్ గారికి ఇంకా విష్ణుప్రియ గారికి ఒక ఐక్యూ టెస్ట్ పెట్టారు. దానిలో ఇద్దరు ఫెయిల్ అయ్యారండి. మన విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ఆర్ ద 6th బర్త్డే కంటెస్టెంట్ ఇన్ టు ద హౌస్. సో మన 13th హౌస్మేట్ ఎవరు అనుకుంటున్నారా? నైనిక. నైనిక ఎవరికి తెలియదండి, షీఈ్ బెస్ట్ డీ డాన్సర్. వెబ్ సిరీస్లో కూడా చేసింది. మరి మన నాగార్జున గారు తనకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఏంటంటే హౌస్లో 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోమని ఒక ఛాలెంజ్ ఇచ్చారు. తనకి ఇంకా బర్త్డే టెస్ట్ పెడితే రెడ్ కలర్ చూస్ చేసుకుంది. రెడ్ అంటే ఏంటనుకున్నారా? ఫన్, డేరింగ్ అండ్ ప్యాషనెట్. మరి తనకు రాబోయే బర్త్డే ఎవరు? సో మన 14th హౌస్మేట్ వచ్చేసి నబీల్ అఫ్రీద్, హూ ఈజ్ ఎ వరంగల్ ఇన్ఫ్లుయెన్సర్. వరంగల్ అంటే నీ అబ్బా తగ్గేదేలే. సో అతను అలానే తగ్గేదేలే అనుకుంటూ మన బిగ్ బాస్లోకి అడుగు పెట్టేశాడు. తను ఇంకా నైనిక ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది హౌస్. లాస్ట్ అండ్ లేటెస్ట్ కంటెస్టెంట్స్. సో లాస్ట్ 2 పేర్స్కి మన నాగార్జున గారు ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఈసారి ఎవరితో అనుకుంటున్నారా? అనిల్ రావిపూడి గారితో అండి. అనిల్ రావిపూడి గారు లోపలికి ఎంటర్ అయ్యాక ఒక ఆట ఆడుకున్నారు. ఏమాట అంటే నాగమణి కంటాని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి స్వాప్ చేసేస్తానని. మరి ఈ టెన్షన్ ఉంటుంది కదా, డోర్ దాకా తీసుకెళ్ళి ఇది ప్రాంక్ అని మళ్ళీ లోపలికి పంపించారు. అందరు హౌస్మేట్స్ అయ్యో అవునా అని అనుకున్నారు. సో ఇప్పుడు నైనిక ఇంకా నబీల్కి ఇంకా మిగిలిన హౌస్మేట్స్కి గేమ్ కండక్ట్ చేయగా నైనిక, నబీల్ విన్ అయ్యారు. సో మనకి తెలిసిందేగా. లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రైజ్ మనీ రివీలింగ్. అది చూడగా 0 అని వచ్చిందండి. విడ్డూరం కదా. 0 అని వచ్చింది అని ఏంటి అని ఆలోచించగా బిగ్ బాస్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఆట ఆడుకొని మీరే ప్రైజ్ విన్ అవ్వాలని. ఇదేదో కొత్తగా ఉందని హౌస్మేట్స్ కూడా ఆటని రేపటి నుంచి షురూ చేయబోతున్నారు. మీరు రెడీయా? నేను రెడీ. సో ద ఎపిసోడ్ ఈస్ ఎండెడ్ నౌ. అండ్ నాగమమ్మ గారు హౌస్కి లాక్ కూడా వేసేసారు. దిస్ ఈస్ ఫర్ ద ఎపిసోడ్. గుడ్ బై. హలో ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.